మంచిర్యాల జిల్లా బావురావుపేటలో ఉద్రిక్తతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఒకటి అందుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మధ్య ఒక్క ఓటు వివాదం తలెత్తింది. అభ్యర్థుల మధ్య వివాదంతో రూమ్ లో తలదాచుకున్నారు అధికారులు. స్కూల్ గేట్ బద్దలు కొట్టుకుని మరి స్కూల్ ఆవరణలోకి చొచ్చుకు వెళ్లాయి ఇరు వర్గాలు కూడా. మంచిర్యాల జిల్లా బావురావుపేటలో ఈ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రైట్, ఈ ఉద్రిక్తతకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మంచిర్యాల జిల్లా బాపురావుపేటలో ఒక్క ఓటు వివాదం తలెత్తింది కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మధ్య. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బావురావుపేటలో కాంగ్రెస్ రెబలు, కాంగ్రెస్ రియల్ అభ్యర్థి, ఏదైతే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మధ్య పోటాపోటీ ఎన్నిక సాగింది. ఒక్క ఓటుతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుతం సిచ్యువేషన్ చూడొచ్చు, కంట్రోల్ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి మోరించి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫలితాన్ని తేల్చాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, పోలీసులు అయితే వాళ్ళని కట్టడి చేస్తున్నారు. ఎవరైతే స్థానికులు ఉన్నారో, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎవరైతే గెలిచారో ఆ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళను రీకౌంటింగ్ మళ్ళీ కోరుతున్నారు. ఇప్పటికే 3 సార్లు రీకౌంటింగ్ జరిగిందని చెప్తున్నారు. పెగడపల్లిలో అదే ఇష్యూ కనిపిస్తుంది. కేవలం 1-2 ఓట్లతో గెలిచిన స్థానాల్లో తీవ్రమైన ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. పోలీసులు అయితే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు పూర్తి స్థాయిలో నచ్చచెప్పి ఆ ఫలితాన్ని ఖరారు చేసి ఆ అభ్యర్థులను బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ఒక హైటెన్షన్ వాతావరణంలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతుంది. దీంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల అధికారులు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అధికారుల మీద కూడా దాడులు జరుగుతాయన్న ఒక ఆరోపణ అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక భయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఎన్నికల అధికారులంతా ఒక రూమ్ లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిచ్యువేషన్ కంట్రోల్ కాని పరిస్థితి అయితే ఉంది. పోలీసులు చేరుకొని వాళ్ళని కట్టడి చేస్తున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ నరేష్.